అందరికీ నమస్తే నేను మీ రస్తా వెల్కమ్ బ్యాక్ టు రస్తా వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ యా మీ అందరికి ఒక కొత్త స్పెషల్ ప్లేస్ ఏంటో చూపిద్దాం అనేసి ఈ బ్లాగ్లో మళ్ళీ వచ్చాను మీ ముందుకి. అదేంటి అనుకుంటున్నారా? సూరి కిడ్స్ ఫోటో స్టూడియో. చాలామంది ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మన పిల్లల ఫస్ట్ బర్త్డేకి ఏవి ప్లాన్ చేసుకుంటున్నారు, ప్రీ షూట్ ప్లాన్ చేసుకుంటున్నారు కదా. సో ఆ సెటప్ ఎలా ఉంది ఏంటి, అసలు ఈ సూరి కిడ్స్ ఫోటో స్టూడియో ఎక్కడ ఉంది, ఏ ఊర్లో ఉంది అనేది తెలుసుకుందాం పదండి. ఫ్రెండ్స్, సూరి కిడ్స్ ఫోటో స్టూడియో మన ధర్మారంలో పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత భారత్ పెట్రోల్ బంక్ కి దగ్గరలో న్యూ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇందులోనే 3rd ఫ్లోర్ లో ఉంది. ఫాస్ట్ గా వెళ్దాం పదండి. యా ఫైనల్గా లొకేషన్కి అయితే వచ్చేసాం. సో స్టూడియో లోపలికి వెళ్ళి ఎన్ని సెటప్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం పదండి. రండి రండి ఫాస్ట్గా వచ్చేసేయండి. యా ఫైనల్గా 3rd ఫ్లోర్కి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఆ సెటప్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాం. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎందుకంటే నేను ప్రతి ఈవెంట్లో యాంకరింగ్కి వెళ్ళినప్పుడు ఏవి ప్లే చేస్తారు స్క్రీన్ పైన. అప్ప ఈ ఫోటో ఎంత బాగుంది, అసలు ఎలా తీశారు, ఇంత క్యూట్గా ఉన్నాడు గుడ్డోడు అని అనిపిస్తుంది. సో లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుంది ఏంటి అని చూద్దాం. ఫాస్ట్గా వచ్చేసేయండి కమాన్. యా సూరి కిడ్స్ ఫోటో స్టూడియో లోపలికి రాగానే చూస్తున్నారు కదా సెటప్ ఎంత బాగుందంటే, పచ్చని పొలాల మధ్యలో ఎడ్ల కష్టం చూస్తుంటే అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు మేము ఎట్టు వెళ్ళాలన్నా ఎడ్ల కష్టంలో వెళ్ళేవాళ్ళం, పొలంకి వెళ్ళాలన్నా జాతరలకు వెళ్ళాలన్నా. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అసలు ఈ ఎడ్ల కష్టం ఎలా ఉంటుంది, అసలు ఏంటి ఇది అనేది ఎవ్వరికీ తెలియదు. సో మంచి సెటప్తో ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ సెటప్ అయితే ఎంత బాగుందో. మన పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా ఎడ్ల కష్టమైన ఫోటో వీడియో తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంది. మన పిల్లలు పెద్ద అయిన తర్వాత చూసుకుంటే వాళ్ళు ఎంచక్క హ్యాపీగా ఫీల్ అవుతారు, మా మమ్మీ వాళ్ళు ఇంత అద్భుతంగా నన్ను ఫోటోషూట్ చేయించారు అనేసి. సో ఫస్ట్ సెటప్ అయితే చూసాము, నెక్స్ట్ సెటప్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూద్దాం. సేమ్ మంచుతో ఆడుకున్నట్టే ఉంది కదా. ఇది సెకండ్ సెటప్ అన్నమాట. ఫస్ట్ సెటప్ చూసారు కదా, ఇది సెకండ్ సెటప్. మేరీ క్రిస్మస్, క్రిస్మస్ తర్వాత వచ్చి చాక్లెట్లు ఇస్తారు అని అంటారు కదా. సో ఇప్పుడు ఈ సెటప్లో మన పిల్లలు ఎంత అద్భుతంగా కనిపిస్తారు, ఎలా ఉంటాయి ఫొటోస్ అనేది చూద్దాం. చూసారా ఎంత అద్భుతంగా ఉందో మూన్. సో ఈ మూన్ సెటప్లో మన పిల్లల్ని ఫోటో తీసినా వీడియో తీసినా ఎలా ఉంటుందో చూసేద్దాం. సూపర్ ఉంది ఈ సెటప్ అయితే. నిజంగా పిల్లలు దీనిపైన కూర్చొని ఎంచక్క చూస్తున్నారు కదా, ఇలా సాంగ్స్ వింటూ ఎంచక్క మంచిగా ఫోటోషూట్కి అయితే చాలా మంచి స్టిల్స్ ఇస్తారు. లిటరల్లీ చెప్పాలంటే నేను చిన్నపిల్లనైతే వాండు అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ చూస్తుంటే. ఇంచక్క నేనైతే ఎన్ని ఫొటోస్ దిగేదాన్ని, నాకు ఫొటోస్ అంటే పిచ్చి చాలా. బట్ మిస్ అయిపోయాను. ఇప్పటిదిప్పుడు ఏమన్నా మాత్రం లాగా చిన్నపిల్లని చేస్తే బాగుండి అనిపిస్తుంది. ఓకే నెక్స్ట్ సెటప్ ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం.
బావిలు తెలుసు మన ఏజ్ వాళ్ళకి, కానీ మన అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళలో ఉండేవి. ఇప్పటి వాళ్ళకి బావిలు అనేవి తెలియదు, చాలా తక్కువ, రేర్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బావిలు ఉంటున్నాయి. మన సిటీలో కానీ ఇంకా ఇప్పుడైతే బావిలు అనేవి లేవు. బోర్ వెళ్ళి స్విచ్ ఎత్తే వాటర్ వచ్చేస్తాయి. బావి అనేది తెలియదు, ఈ గిరికలు అనేవి తెలియదు, అసలు ఏమి కూడా తెలియదు. సో ఈ సెటప్ వల్ల మన పిల్లలకి పాతకాలంలో బావిలు ఎలా ఉండేటి ఏంటి అనేది ఈ సెటప్ ద్వారా తెలుస్తుంది. సో ఈ సెటప్లో మన పిల్లలు ఎంత క్యూట్గా ముద్దుగా కనిపిస్తారో చూద్దామా. మన నెక్స్ట్ సెటప్ పియానో. సో చాలామంది తల్లిదండ్రులు మన పిల్లల్ని పెద్ద పెద్ద జాబులు చేయాలి, నా పిల్లలు కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, సో అని ఇలా డ్రీమ్స్ పెట్టుకుంటారు. చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మన పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. సో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ చేయండి. సో ఈ సెటప్లో మన పిల్లలు ఎలా ఉన్నారో చూద్దామా. చాలా కేక్ స్మాష్ సెటప్ చాలా బాగుంది కదా. ఫస్ట్ బర్త్డే వాళ్ళు ఫోటోషూట్ కోసం ఇలాంటి సెటప్ వేసుకుంటారు. సో ఈ సెటప్లో మన పిల్లలు ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఎలా ఉండబోతారో ఒకసారి చూద్దామా. నెక్స్ట్ సెటప్ వచ్చేసి పోలీస్ స్టేషన్. నాకైతే పోలీస్ అంటే పిచ్చగా ఇష్టం, చాలా ఇష్టం. నేను పోలీస్ అయితే బాగుండు అనుకున్నాను. అండ్ షార్ట్ ఫిలిమ్స్లో నా డ్రీమ్ కాస్త ఫుల్ఫిల్ అయిపోయింది. ఎప్పటికైనా ఒకసారి పోలీస్ డ్రెస్ వేసుకోవాలి అనుకున్నాను. సో మన పిల్లలకైతే ఎంచక్క పోలీస్ సెటప్పే ఉంది. పోలీస్ కావాలనుకునే ఆ డ్రీమ్ కూడా చిన్నప్పుడే తీరిపోతుంది. కొంతమంది పెద్ద అయిన తర్వాత పోలీస్ అవుతారు. సో ఈ సెటప్లో మన పిల్లలు ఎలా ఉన్నారో చూద్దాం. భయపడ్డారా? మీరు అస్సలు భయపడరు, ఎందుకంటే నేను చాలా అందంగా ఉంటాను కాబట్టి నాకు తెలుసు. సో చూసారు కదా, నెక్స్ట్ సెటప్ వచ్చేసి పంకిన్. ఈ సెటప్ చూస్తుంటే అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది. సో మన పిల్లలు ఈ సెటప్లో ఫొటోస్ ఆర్ వీడియోస్ ఎలా ఉంటాయో చూసేద్దాం. చూస్తున్నారు కదా ఈ సెటప్ ఎంత అద్భుతంగా ఉందో. ఆల్మోస్ట్ ఈ సెటప్ చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది, ఇది జంగల్ సెటప్. అడవిలో ఎన్ని జంతువులు ఉంటాయో అన్ని జంతువులు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయి. మన సెటప్లో పిల్లలు ఎలా ఉంటారో చూద్దామా.
చాలా సిటప్స్ ఉన్నాయి. సో నేను చెప్పడం ఎందుకు నా వాయిస్తో, మీరే మీ కళ్ళతో అద్భుతంగా చూడండి. అండ్ అవుట్డోర్ సెటప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకోసం చూపిస్తున్నాను. చాలా రకాల థీమ్స్ అయితే మనం చూసాం, మరి వాటి ప్రైజెస్ ఏంటో కనుక్కుందాం పదండి. చూసారు కదా, చాలా రకాల సిటప్స్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి, ఫొటోస్ కూడా చాలా నీట్గా వస్తాయి. సో వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. ఓకే, అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న సెటప్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, మరి వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? మా దగ్గర 20+ థీమ్స్ ఉన్నాయి. పర్ డే వచ్చేసి 4500 తీసుకుంటాం. అంటే కెమెరా కూడా మీదే? వితౌట్ కెమెరా ఓన్లీ స్టూడియో 4500. ఇండోర్ అవుట్డోర్ కూడా? అవుట్డోర్ వెళ్దాం అనుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది. అవుట్డోర్ కావాలంటే అమౌంట్ ఎక్స్ట్రా 2000 ఎక్స్ట్రా, అంటే 6500కి అవుట్డోర్ కూడా తీసుకొస్తారు. సూపర్. చూసారు కదా అన్ని రకాల థీమ్స్ అండ్ వాటి ప్రైజెస్ కూడా. సో మీకు అన్ని డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీ అందరికీ ఒక బంపర్ ఆఫర్ అండి, ఈ వీడియో చూసి వెళ్ళిన వాళ్ళకి 500 డిస్కౌంట్ కూడా. ఎస్, సో మరెందుకు ఆలస్యం, ఫాస్ట్గా వెళ్ళి మీ పిల్లల ఫోటోషూట్ని అయితే ఫాస్ట్గా తీసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.